Hi students, Namaste. Welcome to my channel ASR Maths. Today we are going to discuss about the 7th chapter of 10th Maths, the coordinate geometry. The introduction, the first part. Okay? The coordinate geometry. So what is coordinate geometry? మన కోఆర్డినేట్ జామెట్రీ నుంచి మనం ఫస్ట్ దీని కాన్సెప్ట్ నేర్చుకుందాం. అసలు కోఆర్డినేట్ జామెట్రీ ఎలా వచ్చింది, దీనికి ఉపయోగం ఏంటి, దీని మీద ఎంత వెయిటేజ్ మనకి ఉండబోతుంది, వీటి గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. మొదటిగా ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాం. ఈ టేబుల్ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఒక గ్రిడ్గా ఉంది. ఒక టీచర్ డెస్క్, ఇక్కడ టీచర్ కూర్చున్నారు. ఇక్కడ టీచర్ డెస్క్ ఉంది. ఇక్కడ టీచర్ డెస్క్, ఇక్కడ టీచర్ ఎదురుగా రోస్లో ఇలా ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, ఇలా రోస్లో స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ స్టూడెంట్స్ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th ఇలా రోస్ అండ్ కాలమ్స్లో స్టూడెంట్స్ టీచర్ ఎదురుగా ఉన్నారు. ఏ స్టూడెంట్ ఎక్కడ ఉన్నారు ఒకసారి అబ్జర్వ్ చేస్తే టీచర్ ఎదురుగా కూర్చున్న స్టూడెంట్స్ ఎంతమంది ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు సెకండ్ కాలంలో సెకండ్ స్టూడెంట్ ఎవరు? సెకండ్ కాలంలో సెకండ్ స్టూడెంట్. ఓకే, ఇది. నెక్స్ట్ 9th కాలంలో 5th స్టూడెంట్ ఎవరు? ఇది. ఓకే, 6th కాలంలో 6th స్టూడెంట్ ఎవరు? అంటే మనం పొజిషన్ చెప్పేటప్పుడు ఏం వాడుతున్నాం అంటే ఫస్ట్ కాలం ఉపయోగిస్తాం, నెక్స్ట్ అది ఎన్నో రోజు చూస్తున్నాం. ఓకే, అంటే ఈ రెండు బేస్ చేసుకుని మనం ఒక స్టూడెంట్ యొక్క లొకేషన్ మనం ట్రేస్ చేస్తాం. అంటే స్టూడెంట్ యొక్క పొజిషన్ మనం చెప్తున్నాం కాబట్టి మనకి ఈ చెప్పడానికి కాలం రో రెండు కూడా అవసరమైంది. ఓకే, వెర్టికల్గా ఈ థర్డ్ కాలంలో 5th స్టూడెంట్, థర్డ్ కాలంలో చాలా మంది ఉన్నారు స్టూడెంట్స్ థర్డ్ కాలంలో చాలా మంది ఉంటారు. బట్ 5th స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక యూనిక్ లొకేషన్ అన్నమాట. వీళ్ళు ఎక్కడే ఉన్నారు. థర్డ్ కాలం 5th స్టూడెంట్ అంటే ఈ ఒక పర్టికులర్ స్టూడెంట్ మాత్రమే వస్తాడు. అలా ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క లొకేషన్ మనం చెప్పొచ్చు. ఇప్పుడు 8th కాలం సెకండ్ స్టూడెంట్ అంటే తిను, ఒక 9th కాలం 4th స్టూడెంట్ అంటే ఇక్కడ. ఇలా ప్రతిదీ కూడా ఒక ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పడానికి మనకు అవసరమైన 2 బేసెస్ ఏంటంటే కాలం అండ్ రో. ఓకే, దీన్ని బేస్ చేసుకుని మనం డెవలప్ చేసినటువంటి ఒక సిస్టమ్ ఏంటంటే కార్టీజియన్ సిస్టమ్. ఓకే, ఈ కార్టీజియన్ సిస్టమ్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ కార్టీజియన్ సిస్టమ్ బేస్ చేసుకుని మన కోఆర్డినేట్ జామెట్రీ వర్క్ అవుతుంది. ఓకే, ఈ కార్టీజియన్ సిస్టమ్ గురించి తెలుసుకునే ముందు ఇలా చూడొచ్చు, ఒక పాయింట్ యొక్క లొకేషన్, ఒక లొకేషన్ గురించి చూడొచ్చు అని చెప్పింది మొట్టమొదటిగా రెనే డెకార్టే, ద గ్రేట్ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ ఆఫ్ ద 17th century. ఈ లైక్ టు లై ఇన్ ద బెడ్ అండ్ థింక్. ఓకే, ఇప్పుడు కూడా ఆయన ఆలోచిస్తూ ఉండేవాడు, ఇప్పుడు దాని మీద వచ్చేసాడు. మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టమైంది, అలాగే ఫిలాసఫర్ కూడా. ఒక రోజు ఇంట్రెస్టింగ్ ఇన్ ద బెడ్ హీ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డిస్క్రైబింగ్ ద పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ ఇన్ ప్లేన్. ఒక ప్లేన్లో ఒక పాయింట్ యొక్క పొజిషన్ ఎలా డిస్క్రైబ్ చేయాలి, ఈ పాయింట్ ఎక్కడ ఉందని మనం ఎలా చెప్పగలం అని చెప్పేసి ఈ రెనే డెకార్ట్ ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు. హిస్ మెథడ్ వాజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఓల్డర్ ఐడియా ఆఫ్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. మనం గ్లోబ్లో చూస్తూ ఉంటాం. ఓకే, లాంగిట్యూడ్, లాటిట్యూడ్. ఓకే, గ్లోబు అంటే ఎర్త్ యొక్క మోడల్లో దాన్ని కూడా ఒక వెర్టికల్ లైన్, హారిజాంటల్ లైన్స్తోని గ్రేడింగ్ చేసి ఉంటుంది. దీనివల్ల మనకి ఇండియా ఎక్కడ ఉంది, ఆస్ట్రేలియా ఎక్కడ ఉంది, లేదా అమెరికా ఎక్కడ ఉంది ఇలా చెప్పగలుగుతాం అంటే బికాస్ ఆఫ్ ద గ్రేడింగ్. అంటే ఇక్కడ రో, కాలం. ఓకే, ఇలా వీటి గురించి. ఓకే, ఇది ఆల్రెడీ ఉన్న ఐడియా అప్పటికి, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది. బట్ దీన్ని ఏం చేశాడంటే డెవలప్మెంట్ చేశారన్నమాట. ఇన్ ఆనర్ ఆఫ్ డెకార్టే ద సిస్టమ్ యూజ్డ్ ఫర్ డిస్క్రైబింగ్ ద పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కార్టీజియన్ సిస్టమ్. ఇక్కడ రెనే డెకార్టే పేరులోనే మనకి కార్టే అనేది ఉంది కదా. ఈ కార్టే అనే దాన్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే ఈ కార్టే అనే దాన్ని, ఈయన యొక్క పేరులో ఉన్న కార్టే అనే దాన్ని తీసుకుని కార్టీజియన్ సిస్టమ్, అంటే ఈయన డెవలప్ చేసినటువంటి సిస్టమ్కి కార్టీజియన్ సిస్టమ్ అని పేరు పెట్టడం జరిగిందన్నమాట. సో ఈయన ఒక ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ అండ్ ఫిలాసఫర్, ఈయన 17th centuryకి చెందినవాడు. ఈయన డెవలప్ చేసిన సిస్టమ్ పేరు ఏంటంటే కార్టీజియన్ సిస్టమ్. ఎందుకు ఉపయోగిస్తాం? టు డిస్క్రైబింగ్ పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ ఆన్ ఏ ప్లేన్. ఓకే, దీని గురించి ఆయన చెప్పాడు కాబట్టి ఆ సిస్టమ్ మనం కార్టీజియన్ సిస్టమ్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే.